ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్కి పెళ్ళైతే చాలు ఆఫర్స్ రావడం గగనంగా ఉండేది. ఒకవేళ ఏవైనా ఆఫర్స్ వచ్చినా హీరోలకు అక్కగానో అత్తగానో నటించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ విషయం మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. మన హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి వరుస బ్లాక్ బాస్టర్ హిట్లతో దుమ్ము రేపుతున్నారు. కొత్త హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే ఈ కంబ్యాక్ ఫార్ములా అందరు నటీమణులకు ఒకేలా వర్కౌట్ అవడం లేదు. కొందరు పెళ్లి తర్వాత కూడా తమ క్రేజ్ను నిలబెట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే మరికొందరికి మాత్రం కాలం అస్సలు కలిసి రావడం లేదు. దురదృష్టవశాత్తు ఆ ఫెయిల్యూర్ లిస్టులోకి మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ను అనుభవించింది కాజల్. అగ్ర కథానాయకులందరి సరసన నటించి వరుస సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అలాంటిది పెళ్లి తర్వాత రీఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా తీవ్రంగా పోరాడుతోంది. రీఎంట్రీ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాపులు వస్తున్నా కూడా కొంతమంది హీరోయిన్లకు ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. కానీ కాజల్కి మాత్రం ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సాలిడ్ ఆఫర్ కూడా దక్కడం లేదు. ముఖ్యంగా కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారతీయుడు 2 పై కాజల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్కి తిరుగుండదనుకుంది. కానీ థియేటర్లో చూస్తే ఆ సీక్వెల్లో అమ్మడసలు కనిపించనే లేదు. ఇక భారతీయుడు 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. దీంతో ఆ భారీ ప్రాజెక్ట్ కాజల్కు ఏమాత్రం ప్లస్ కాలేదు. పోనీ టాలీవుడ్లోనైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అంటే అదీ లేదు. నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ లభించినా అది కాజల్కు కొత్తగా ఆఫర్ల సునామీని తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. అసలు కాజల్కి ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అని విశ్లేషిస్తే ప్రధానంగా కుర్రభామల తాకిడి పెరిగిపోవడమే కనిపిస్తోంది. ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. దానికి తోడు చాలా మంది నిర్మాతలు ఒకే హీరోయిన్తో పదే పదే సినిమాలు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల సీనియర్ హీరోయిన్స్కి అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం కాజల్ ఆశలన్నీ ఒకే ఒక్క సినిమా మీద ఉన్నాయి. అదే నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న NBK 111 ప్రాజెక్ట్. భగవంత్ కేసరితో హిట్ ఇచ్చిన బాలయ్య ఈ చందమామకి మరోసారి అలాంటి సక్సెస్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. దీంతోపాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కాస్త భిన్నమైన పాత్రల వైపు కూడా కాజల్ దృష్టి సారిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చందమామ ఎలాంటి ప్రాజెక్టులతో బలమైన కంబ్యాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.